కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 500 వైసీపీ కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వమై ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు ఎకార్డ్ వాహనాలను ప్రారంభించారు. రజక సంఘం వారికి 2 వాహనాలను అందించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. రేపు ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా జీవి ఆంజనేయులు నివాళులర్పించారు. జాషువా జీవితం, సాహిత్యం, సమానత్వం, మానవత్వానికి చిరస్మరణీయమన్నారు. కుల వివక్షలకు వ్యతిరేకంగా కళాన్ని వాడారని ఆయన చెప్పారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో బీసీల హక్కుల గోడపత్రికను ఆవిష్కరించారు. 27, 28 తేదీల్లో జరిగే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రేణుక పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాకినాడ జిల్లాలో బంద్ జరిగింది. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో బంద్ పాటిస్తున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ వేప చెట్టు ఒక్కసారిగా నేలకొరిగింది. చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట ఏఐటీసీ నిరసన ధర్నా చేపట్టింది. ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానాలు ఆపకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్ర, గోవా విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు పోలీసులు తిరిగి అప్పగించారు. అర్బన్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో 17 మంది బాధితులకు వారి ఫోన్లను అందజేశారు.